అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నారా భువనేశ్వరి గారి గురించి టాపిక్ ఒకటి వచ్చింది. ఎందుకంటే నా తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరినైనా సరే చట్టపరంగా శిక్షిస్తానని చెప్పి నారా లోకేష్ గారు శపథం చేశారు ఈరోజున అసెంబ్లీలో. సో అసలు గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబాన్ని నారా భువనేశ్వరి గారి గురించి ఎంత అసభ్యకరంగా మాట్లాడారో ఒకసారి మీరే చూడండి. అప్పట్లో కొడాలి నాని గారు అసెంబ్లీ సమావేశాల్లో ఏం మాట్లాడుతున్నారో స్వయంగా ఒకసారి మీరు వినండి, చెప్తా మీకు వినిపిస్తా. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం, రాజకీయ అవసరాల కోసం పచ్చి వ్యభిచారిలాగా వ్యవహరిస్తాడు. ఆయన అందితే కాళ్ళు లేకపోతే చుట్టూ, ఆయన పదవి కోసం భార్య అయినా, కొడుకైనా, పిల్లలైనా, తల్లి అయినా, అత్తైనా, తండ్రి అయినా, మావైన, అత్తని ఎవరిని కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. ఆయనకి అడ్వాంటేజ్ ఉందంటే అందరినీ కూడా బట్టలు తీసి రోడ్డు మీద నిలబెట్టేసేటువంటి గనుడు అధ్యక్ష. చూశారు కదా కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలో ఎంత దారుణంగా మాట్లాడాడో. ఇంకొకసారి ఇదైన వెంటనే అంబటి రాంబాబు మైక్ తీసుకొని కూడా అంబటి రాంబాబు చంద్రబాబు గారు అక్కడ ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలుత్తు చూపుతూ అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు కూడా సరేనండి. గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా, నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా, అలాంటి అంశాల మీద చర్చించడానికి మీరు మీ పార్టీ సిద్ధమా? అంబటి రాంబాబు గారు కూడా ఈరోజున మాట్లాడిన మాటలో ప్రతి విషయం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబం గురించి, గతంలో జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఇదైన వెంటనే వల్లభనేని వంశీ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. వల్లభనేని వంశీ కూడా ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు అది కూడా ఒకసారేనండి. మాధవరెడ్డి వచ్చేయంటూ మీ నాన్నడు తెలుస్తుంది. మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తుంది. ఎలిమినేట్ మాధవరెడ్డిని ఎందుకు వచ్చి చేశారో నక్సలైట్లు మీ నాన్న అడిగితే తెలుస్తుంది. మీ నాన్న చాలా గొప్పవాడు, పెద్ద ముదురు ఎన్టీ రామారావుని సర్వనాశనం. చూశారు కదా పోలికలు అంటే ఎంత దారుణమైన మాట ఇది చెప్పడానికే. అంటే నారా భువనేశ్వరి గారిని ఎంత దారుణంగా అవమానించినట్టు వల్లభనేని వంశీ. తర్వాత వల్లభనేని వంశీ ఇలా మాట్లాడిన తర్వాత క్షమాపణ సారీ చెప్పాడని చెప్పి ఒక బయట కూడా రిలీజ్ అయింది. ఈ 3 అంశాల మీద కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబంలో ఆడవాళ్ళ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి నీచంగా మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తూ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. చాలా దారుణంగా ఎక్కిపడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తూ మాట్లాడారు. నా కుటుంబాన్ని అసెంబ్లీలో అవమానించారంటూ. అసెంబ్లీలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్తున్నా, అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా, ఇక గెలిస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా తప్ప ఇంకా అసెంబ్లీలో అడుగు పెట్టను, మీ అందరికీ నమస్కారం, ఈ సభకు నమస్కారం అంటూ చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్ళిన సంఘటన మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఎక్కి ఏడుస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా నా భార్యను అవమానించారు, బయటకు వస్తే వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, నా భార్య రాజకీయాలకు చాలా దూరంగా ఉంటుంది, అలాంటి నా భార్యని ఇంత నీచంగా చంద్రబాబు గారు మాట్లాడిన మాటలేవి. అయితే ఈ రోజున ఈ అంశాలు ఎందుకు లేవనెత్తారంటే బొత్స సత్యనారాయణ గారు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయాయి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చాలామందిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఆ పేరు చెప్పి చిత్రహింసలు చేస్తారని చెప్పి ఇక్కడ బొత్స సత్యనారాయణ మాట్లాడితే దానికి నారా లోకేష్ గారు మాట్లాడిన మాట ఇది. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఎంత దారుణంగా అవమానించారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, నా తల్లిని ఘోరంగా అవమానించారు, నా తండ్రిని ఏడిపించారు, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించకుండా పక్కా ఆధారాలు ఉన్నాయి, అవమానించినట్టు నీచంగా మాట్లాడినట్టు ఆధారాలు ఉన్నాయి, చట్టపరంగా శిక్షించకుండా వాళ్ళకి పూలదండలు వేసి పులిహోర పొట్లాలు పెట్టి భోజనం వేపినట్టు మేపాలా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేయండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేది ఏంటంటే ఇక్కడ సోషల్ మీడియాలో చాలామంది అరెస్ట్ అవుతూ ఉన్నారు, వీళ్ళందరూ దౌర్జన్యాలు చేస్తూ అక్రమాలు చేస్తూ అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది ఏంటంటే వీళ్ళందరూ మేము చట్టపరంగానే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నిజంగా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కనుక ఒకసారి చూస్తే బోరగాడ అనిలే కానీ, వర్ర రవీంద్రరెడ్డి కానీ, తర్వాత కొల్లు రవీంద్ర సంథింగ్ అతను కానీ, తర్వాత రాయలసీమ బిడ్డ అంటూ ఒక ఆడవారు ఒక వీడియో పెట్టిన తర్వాత శ్రీరెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమవుతూ ఉంది. తర్వాత కొంతమంది ఇప్పుడు మన ఆర్జీవి డైరెక్టర్ అతను కూడా నోటీసులు వెళ్ళినట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. తర్వాత పోసాని కృష్ణమూర్లో కూడా నోటీసులు వెళ్ళినట్టుగా. అంటే వీళ్ళందరిని ఒకసారి చూసుకుంటే అరెస్ట్ అయిన వాళ్ళ గురించి ఒకసారి చూస్తే వీళ్ళందరూ చట్టపరంగానే మా శిక్ష అనుభవిస్తున్నట్టు, అంటే జైలుకి తీసుకెళ్ళినట్టు దాఖలా కనబడతాం. ఎందుకంటే పక్క వీడియో క్లిప్స్ ఉన్నాయి, వాళ్ళు మాట్లాడుకున్న వీడియో క్లిప్స్ వాళ్ళకి ఆధారాలు. అంటే కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్యని, వాళ్ళ పిల్లల్ని, చంద్రబాబు నాయుడు గారి యొక్క భార్య వాళ్ళ
కుమార్ నారా లోకేష్ గారు వాళ్ళ భార్యని ఎంత అతి దారుణంగా వ్యక్తిగత విషయాల గురించి అనరాని మాటలనేసి అన్ని పక్క వీడియో క్లిప్స్ ఎక్కడ వీళ్ళకి ఆధారాలు దొరకవసరంలా వాళ్ళు మాట్లాడిన వీడియో క్లిప్సే ఆధారాలు అవి. నా గురించి ఇలా మాట్లాడారు, ఇదిగోండి వీడియో క్లిప్పు, నా గురించి ఇంత దారుణంగా మాట్లాడారు. సో ఇలాంటి వారికి ఏ శిక్ష వేస్తారు అంటే ఇలాంటి చేయబట్టే కదా ఈ రోజున ఎంత దారుణంగా తయారైపోయారు. సో ఒక్కసారి కఠినమైన శిక్షలు పడితే, ఒక్కసారి స్ట్రాంగ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయిందనుకో, రేపు అన్న రోజున మైక్ దగ్గరకు వచ్చి మాట్లాడాలనుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. రాజకీయాల గురించి మాట్లాడితే పర్లే, కానీ రాజకీయ ముసుగులో వ్యక్తిగత విషయాల గురించి వ్యక్తిగత దోషాలు చూసుకుంటే ఇష్టానుసారంగా మాట్లాడడం ఇక్కడ చేసే పొరపాట్లు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మాట్లాడే ప్రతి పాయింట్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంటే వ్యక్తిగత దోషాలు చేసిన ఇక్కడ ఉందా? చాలామంది మాట్లాడే మాటలకు అర్థం ఏమీ లేదు. అసెంబ్లీ సాక్షికి ఎంత దారుణంగా అవమానించారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఎన్ని ఎరకాట్లు పెట్టారో చూసాం. గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీని ఒకసారి చూడండి. గత 5 సంవత్సరాలు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు, ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఒకసారి టాలీ చేసుకుంటే గతంలో వ్యక్తిగత విషయాల గురించే, ఇక వేరే టాపిక్కే ఉండదు. వ్యక్తిగత విషయాల గురించి, వ్యక్తిగత దోషాల గురించి, ఇదే సమస్యల పట్ల, పథకాల పట్ల, అభివృద్ధి పట్ల కనీసం ఒక్క డిబేట్ అయినా సరిగ్గా జరిగిన దాఖలాలు ఉండవు. ఎంతసేపు కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటాం, టీడీపీ పార్టీని తిడతాం, ఇలాంటివే సరిపోయినాయి తప్ప సబ్జెక్ట్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి సమావేశాలు ఒకసారి చూడండి. ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతిదీ సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నారు తప్ప పథకాల గురించి, బిల్లుల గురించి, ఏ దానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఏంటని చెప్పి దీని గురించే మాట్లాడుతున్నారు తప్ప వ్యక్తిగత దోషాల గురించి చేసింది ఏమైనా ఉందా? గత 5 సంవత్సరాలు మీరు చేసిన దానికి ఇప్పుడు జరుగుతున్న పరిపాలన గురించి, దాని గురించి టాలీ చేసుకుని మాట్లాడారు తప్ప ఇక్కడ వ్యక్తిగత దోషులు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన దాఖలాలు లేవు, ఏమీ లేవు. మీరు ఎత్తిన దానికి ఈరోజు నేను మాట్లాడారు తప్ప ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి భార్య టాపిక్ వచ్చిందంటే కాదు, దానికి కారణం మీరు ఎత్తబట్టే కదా ఈరోజు నారా లోకేష్ గారు మాట్లాడింది. ఎందుకయ్యా మీరు మాట్లాడిన దానికి మళ్ళీ రివర్స్ కౌంటర్ వేస్తే మళ్ళీ మీరికే బాధ కలిగేసిందంటే ఇంకా యువతల వాళ్ళు మాట్లాడే కూడా అవకాశం లేదన్నట్టు వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పటికైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇక్కడ వ్యక్తిగత అరెస్టుల్లో, వ్యక్తిగత దోషంలో వేసి ఎవరిని కావాలని చేయట్లా. ఎప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే సరే, లేదంటే మేము ఎలాగేం మాట్లాడతాం, ఎలా చేస్తాం కానీ రాబోయే రోజులు గట్టిగా శిక్ష అనిపించాం. బాబాయ్ నమస్తే, మీ పేరు? నా పేరు గోరింక సొలొమన్. బాబాయ్ గారు ఇప్పుడు టీడీపీ సభ్యత్వ నమోదులు ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది మొత్తం? ఇప్పుడు టీడీపీకి స్పందన బాగుందమ్మా. ఎలా ఉంది ఇప్పుడు మొత్తం కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది బాబు. అది ఇప్పుడు అన్న మాట ప్రకారం పెన్షన్లో 3,000 రూపాయలు అన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డికి దశల వారీగా పెంచకుండా ఒకేసారి 4,000 రూపాయలు ఇచ్చారు. అందుతుందా మీకు పెన్షన్లో? అంతనే బాబు, 1 తారీఖున అంతనే. ఇప్పుడు ఈ రైతు భరోసా ఇలాంటి గతంలో జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు రైతుల పక్షాన్ని ఆలోచించి కొద్దిగా విధి విధానాలని మార్పులు చేయబోతా ఉన్నారు. ఇప్పుడు రైతుల పక్షాన్ని ఆదుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటారా? అవును బాబు, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రైతు భరోసా ఇంకా పడలేదు బాబు. అదే స్టార్ట్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో. అది ఎలా ఉంది పరిపాలన? ఇప్పుడు వరకు చూసుకుంటే 6 నెలలు కంప్లీట్ అయింది. ఈ 6 నెలలు ఎలా ఉంది? 6 నెలలు చాలా బాగుంది బాబు. నిదానంగా ఇంకా కొన్ని చెయ్యాలి, చేతానంటున్నారు కదా, జనవరిలో చేతానంటున్నారు. అది ఇప్పుడు మన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ గారి పరిపాలన ఎలా ఉంది? ఆయనది చాలా బాగుంటుంది బాబు. అన్నప్పుడు చూసుకుంటే ప్రభాకర్ గారి దగ్గరికి కష్టం అని చెప్పి ఎవరైనా వెళ్ళారనుకో, అక్కడికక్కడ అధికారులు నియమించి స్పాట్లో ఆ సమస్య తీరుస్తారని చెప్పి తెలిసింది. ఇది ఎంతవరకు నిజం అంటారు? 100% నిజమే బాబు. ప్రస్తుతం అంతా బాగానే ఉంది కదా పరిపాలన? బాగా